హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా చూడండి, చెక్ వెదర్ యూ గెట్ 2 ట్రయాంగిల్స్, చెక్ వెదర్ యూ గెట్ 2 ట్రయాంగిల్స్ అని ఇచ్చారు. అసలు ఒక మెజర్మెంట్స్, ఈ 3 మెజర్మెంట్స్ తోటి 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేయాలో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసి తర్వాత ఈ 4 ప్రాబ్లమ్స్ని డ్రా చేద్దాము. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమే. ఎగ్జాంపుల్ 5, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబీసీ సచ్ దట్ ఏబీ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేయాలి. ఈ మెజర్మెంట్స్ తోటి 2 ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. బేస్ ఏబీగా తీసుకుందాము. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ బి దగ్గర 40 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఇలా వస్తుంది అనమాట. ప్రొట్రాక్టర్ తోటి 40 degrees యాంగిల్ గుర్తుపెడతాము, బిఎక్స్ అనేరే. నెక్స్ట్ ఏని సెంటర్గా చేసుకొని 4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి బిఎక్స్ రేని కట్ చేస్తాము. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి సి అని పేరు పెడతాము. జాయిన్ ఏసీ. ఇది మనకి ప్రాబ్లము. అయితే ఇదే మెజర్మెంట్స్ తోటి ఏబీసీ అనేది ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు, అలాగే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా డ్రా చేయొచ్చు అనమాట. అది ఎలాగనేది చూద్దాము. ఫస్ట్ బేస్ గీసుకోవాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. 5 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఏబి 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి బి దగ్గర 40 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. సో బీకి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా ఈ కింద ఉండే లైన్ని పెట్టుకోవాలి. 2 లైన్స్ కూడా కోయిన్సైడ్ అంటే ఒకదాని మీద ఒకటి, 2 ఒకే లైన్ అన్నట్లుగా ఉండాలి. 90 కింద నుంచి పెట్టుకోవాలన్నమాట. సో బి మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 40ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 40 2 చోట్ల ఉంటుంది, ఇది గుర్తుపెట్టకూడదు. మనకి బి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న 40ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గుర్తుపెట్టిన పాయింట్ని, బి పాయింట్ని స్కేల్తో జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది బిఎక్స్ అనే రే, 40 degrees యాంగిల్ చేస్తూ బిఎక్స్ అనేటువంటి ఒక రే అనమాట. నెక్స్ట్ మనం ఏసీని 4 సెంటీమీటర్స్ డ్రా చేయాలి కాబట్టి స్కేల్ మీద 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. చూడండి, 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఏని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. చూడండి, ఈ ఆర్క్ ఎన్ని చోట్ల కట్ చేస్తుందో చూడండి. బిఎక్స్ అనే రేని 2 చోట్ల కట్ చేస్తుంది. సో ఈ పాయింట్ని సి అనుకొని ఈ రెండింటిని జాయిన్ చేసిన ఏసీ 4 సెంటీమీటర్సే అవుతుంది. ఈ పాయింట్ని సి డాష్ అనుకొని ఏసీ డాష్ని జాయిన్ చేసినా కానీ అది కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది. ఇదేమో చాలా చిన్నదనమాట, చిన్న ట్రయాంగిల్ వస్తుంది. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఏబీసీ ఇదొక ట్రయాంగిల్, లేదా ఏబీసీ డాష్ అనేది రెండో ట్రయాంగిల్ అనమాట. సో మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ తోటి 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చా అని ఎక్సర్సైజ్ ఉండే ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అవి డ్రా చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ వస్తాయో లేదో చూద్దాము. ముందు ఈ ప్రాబ్లంకి కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాం. కన్స్ట్రక్షన్ స్టెప్స్ ప్రాబ్లంలోనే ఇచ్చారు మనకు టెక్స్ట్ బుక్లో. స్టెప్ 1, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఆఫ్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్. థర్డ్ స్టెప్, డ్రా ఏ రే బిఎక్స్ మేకింగ్ an angle 40 degrees at B. Fourth step, with A as a center and radius 4 centimeters, draw an arc to cut ray BX. Fifth step, mark the intersecting point as C and join CA to get the required triangle ABC. అంటే ఇదన్నమాట ఏబిసి. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్క్ని డ్రా చేసాము. అలా కాకుండా అదే రేడియస్ తోటి ఆర్క్ని డ్రా చేస్తే ఈ బిఎక్స్ అనే రేని ఇంకో చోట కూడా కట్ చేస్తుంది. ఇది సెకండ్ ట్రయాంగిల్ అనమాట, ఇవే మెజర్మెంట్స్ తోటి. సో
ఏ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ కట్స్ ది రే బిఎక్స్ ట్వైస్, అంటే 2 చోట్ల కట్ చేస్తుంది. నేమ్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ యాజ్ సి డాష్డ్. ఫస్ట్ ఆర్క్కి సి అని, సెకండ్ గీసిన ఆర్క్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్కి సి డాష్ అని పేరు పెట్టి, 1 ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ సిఏ. ఒకటేమో ఏసీని జాయిన్ చేయడం వల్ల ఏబీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఎనదర్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది పాయింట్స్ సి డాష్ ఏ, సి డాష్ ఏ అంటే ఈ 2 పాయింట్స్ అనమాట. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇవి 2 రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఏబిసి ఇది. నెక్స్ట్ ఏబిసి డాష్ అనేది ఇది. ఇవే మెజర్మెంట్స్ తోటి మనం 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ డ్రా చేసాము. ఒకటేమో ఏ దగ్గర ఎక్యూట్ యాంగిల్ ఉంది, ఇంకొక ట్రయాంగిల్లో ఏ దగ్గర అబ్ట్యూస్ యాంగిల్ ఉంది. సో 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ని డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. చెక్ వెదర్ యూ గెట్ 2 ట్రయాంగిల్స్. మనం ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్ సమ్ లాగా ఇవే మెజర్మెంట్స్ తోటి 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయో లేదో చెక్ చేయాలి. బేస్ ఏబీగా తీసుకుందాము. ఏబీ 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ బి దగ్గర 50 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. బిఎక్స్ అనే రే 50 degrees. నెక్స్ట్ ఏని సెంటర్గా చేసుకుని 4.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి బిఎక్స్ రేని కట్ చేయాలంటే ఒక ఆర్క్ని రాయాలి, గీయాలి. ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ సి అవుతుంది. ఇది కూడా 4.5 సెంటీమీటర్స్. ఎగ్జాంపుల్ సమ్లాగే దీనికి కూడా 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయో లేదో చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ బేస్ గీసుకుందాము. 4.5 సెంటీమీటర్స్. 0 దగ్గర ఒక పాయింట్, 4.5 దగ్గర ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఏ బి 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ బి దగ్గర 50 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. బి మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న 50ని గుర్తుపెట్టాలన్నమాట. 30, 40, 50. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. కొంచెం పైకి ఎక్స్టెండ్ చేయండి. యాంగిల్ బి 50 degrees. ఇది బిఎక్స్ అనే రే. నెక్స్ట్ మరలా 4.5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఏని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ డ్రా చేసేటప్పుడు ఈ బిఎక్స్ రేని ఎన్ని చోట్ల కట్ చేస్తుందో చూడండి. ఇది గీసాం కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ మనకి బీనే టచ్ అవుతుంది, ఎందుకంటే ఏబీ కూడా 4.5 కదా. కాబట్టి ఈ బిఎక్స్ అనే రే మీద మనం ఒక ఆర్క్ను మాత్రమే డ్రా చేయగలం అన్నమాట. ఈ ఆర్క్ రే యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని సిగా గుర్తుపెట్టి ఏని సిని జాయిన్ చేయాలి. జాయిన్ ఏసి. సో మనకు ఆర్క్ అనేది బిఎక్స్ రేని ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఓన్లీ ఒక ట్రయాంగిల్ని మాత్రమే డ్రా చేయగలం అన్నమాట. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ పాయింట్, డ్రా ఏ రఫ్ sketch of a triangle and label it with the given measurements. Second point, draw a line segment AB of length 4.5 centimeters. Third step, draw a ray BX making an angle of 50 degrees with AB. Fourth point, draw an arc of radius 4.5 centimeters from A which cuts BX ray at C. Join A, C to get the required triangle ABC. అయితే మనకి 2 types ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే గీయలేకపోయాము. ఓన్లీ 1 ట్రయాంగిల్ కెన్ బి డ్రాన్ విత్ దీస్ మెజర్మెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ XYZ సచ్ దట్ XY ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, XZ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 70 degrees. చెక్ వెదర్ యూ గెట్ 2 ట్రయాంగిల్స్. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. Y 70 degrees గుర్తుపెట్టాలి కాబట్టి బేస్గా XYని డ్రా చేద్దాము. XY 4.5 సెంటీమీటర్స్. Y దగ్గర 70 degrees యాంగిల్ గుర్తుపెట్టుతూ ఒక రేని గీయాలి. YK అనుకుందాం దీన్ని. 70 degrees. నెక్స్ట్ XZ, Xని సెంటర్గా చేసుకుని 3.5 సెంటీమీటర్స్ తోటి ఈ YK ఆర్క్ మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ Z అవుతుంది. ఇది మనకి గీసే ప్రాసెస్. ట్రయాంగిల్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ బేస్ని డ్రా చేసుకోవాలి. 4.5 సెంటీమీటర్స్. 0 దగ్గర ఒక పాయింట్, 4.5 అంటే 4 తర్వాత 5 స్మాల్ లైన్స్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. XY 4.5 సెంటీమీటర్స్.
నెక్స్ట్ y దగ్గర 70 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. సో కింద ఉన్న లైను మనం డ్రా చేసిన లైను రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూసుకొని y మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న 70ని గుర్తుపెట్టాలి. అంటే ఇదనమాట. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాము. అంటే YK అనే ఒక రే అనమాట. 70 degrees YK. నెక్స్ట్ మనకి XZ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి 3.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఇప్పుడు మనం గీసిన YK రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో Xని సెంటర్గా చేసుకోవాలి. XZ కదా మనకి ఇచ్చింది. సో Xని సెంటర్గా చేసుకొని డ్రా చేయడానికి మనం ఎన్నిసార్లు ఆర్క్ గీసినా సరే చూడండి మనకి ఆ రేని అయితే టచ్ అవ్వట్లేదు. సో మనం ఈ మెజర్మెంట్స్ తోటి XYZ ట్రయాంగిల్ని డ్రా చేయలేము. అంటే ఇచ్చిన లెక్క తప్పన్నా అయి ఉండాలి, లేదా ఇది YZ అయితే కనుక డ్రా చేయొచ్చు. అంటే వైని సెంటర్గా చేసుకొని ఈ YK రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయొచ్చు. XZ 3.5 అయితే మాత్రం ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము అనమాట. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి YZ కనుక అయినట్లయితే వైని సెంటర్గా చేసుకొని 3.5 తోటి ఈ రే మీదకే ఒక ఆర్క్ డ్రా చేస్తాము. ఈ ఆర్క్ ఈ రే యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని జెడ్గా గుర్తుపెట్టి XZని జాయిన్ చేస్తామన్నమాట. సో Xని సెంటర్గా చేసుకుని మనం ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ అనేది మనకి YK రేని టచ్ చేయట్లేదు అసలు, కాబట్టి మనం ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ని డ్రా చేయలేము. ప్రస్తుతానికైతే ఇది ప్రింటింగ్ మిస్టేక్ లాగా ఏమీ లేదు. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము. వీ కెనాట్ డ్రా ట్రయాంగిల్ విత్ దీస్ మెజర్మెంట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ANR with the sides AN and AR of length 5 cm and 6 cm respectively and angle N is equal to 100 degrees. Check whether you get 2 triangles. ఈ మెజర్మెంట్స్ తోటి కూడా 2 ట్రయాంగిల్స్ డ్రా చేయగలమో లేదో చెక్ చేయాలి. సో మనకి AN లెంగ్త్ ఇచ్చారు, AR లెంగ్త్ కూడా ఇచ్చారు. అయితే యాంగిల్ N 100 degrees ఇచ్చారు కాబట్టి బేస్గా ANనే తీసుకోవాలి మనం. AN 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ N 100 degrees. 100 degrees అంటే ఇలా వస్తుంది. సో NX అనే రేని డ్రా చేసాము 100 degrees. నెక్స్ట్ 6 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఏని సెంటర్గా చేసుకొని ఈ ఆర్క్ని కట్ చేయాలన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి R అని పేరు పెట్టి ఏని ఆర్ని జాయిన్ చేయాలి. ఇది 6 సెంటీమీటర్స్ అనమాట. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ని డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ 5 సెంటీమీటర్స్, 0 దగ్గర ఒక పాయింట్, 5 దగ్గర ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. AN 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ N దగ్గర 100 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. మనకి 100 అనేది ఈ ప్రొట్రాక్టర్ మీద 2 చోట్ల ఉంది. ఏ 100 గుర్తుపెట్టాలి అంటే N మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి మీరు నంబర్స్ కౌంట్ చేసుకుంటూ రండి. 60, 70, 80, 90, 100 ఇదనమాట. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి. ఇది NX అనే రే, యాంగిల్ N 100 degrees. నెక్స్ట్ AR 6 సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి 6 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. 0 దగ్గర ఒక పాయింట్, 6 దగ్గర ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ ఈ రేడియస్ తోటి ఏని సెంటర్గా చేసుకుని మనం డ్రా చేసిన NX రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ ఈ NX రేని ఓన్లీ ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి మనం ఒక ట్రయాంగిల్ని మాత్రమే డ్రా చేయగలం. 2 types ఆఫ్ ట్రయాంగిల్స్ని డ్రా చేయలేమన్నమాట. జాయిన్ AR 6 సెంటీమీటర్స్ AR. Construction steps. First one, draw a rough sketch of triangle and label it with the given measurements. Second one, draw a line segment AN of length 5 centimeters. Third step, draw a ray NX making an angle 100 degrees with AN. Fourth one, draw an arc of radius 6 centimeters from A which cuts NX ray at R. Fifth point, join A, R to get required triangle ANR. సో మనం ఒక టైప్ ఆఫ్ ట్రయాంగిల్ మాత్రమే డ్రా చేయగలిగాము. ఓన్లీ 1 ట్రయాంగిల్ కెన్ బి డ్రాన్ విత్ దీస్ మెజర్మెంట్స్. నెక్స్ట్ 4th ప్రాబ్లం.
Construct a triangle PQR in which QR is equal to 5.5 centimeters, QP is equal to 5.5 centimeters, angle Q is equal to 60 degrees. Measure RP. What kind of triangle is this? ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. క్యూఆర్ కానీ క్యూపీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండింటి మెజర్మెంట్స్ ఒకటే. మనం క్యూ దగ్గర 60 degrees గుర్తుపెట్టాలి కాబట్టి రెండిట్లో ఏదైనా డ్రా చేసుకోవచ్చు. సో మనం క్యూఆర్ తీసుకుందాం. 5.5 centimeters. క్యూ దగ్గర 60 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక రేని డ్రా చేసుకోవాలి. క్యూఎక్స్ అనుకుందాం, 60 degrees. నెక్స్ట్ క్యూపీ అంటే 5.5 centimeters రేడియస్ తోటి క్యూని సెంటర్గా చేసుకుని ఇప్పుడు డ్రా చేసిన రే మీదకే ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ పి అవుతుంది. జాయిన్ పి కామా ఆర్. అయితే పిఆర్ని కూడా మెజర్ చేసి ఇదే టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ మనం బేస్ డ్రా చేసుకుందాం. క్యూఆర్ 5.5 centimeters. 5.5 దగ్గర ఒక పాయింట్, నెక్స్ట్ 0 దగ్గర ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. క్యూఆర్ మన రఫ్ డయాగ్రామ్లో ఏ నేమ్స్ అయితే ఇచ్చామో అవే నేమ్స్. 5.5 centimeters. నెక్స్ట్ క్యూ దగ్గర 60 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఈ కిందున్న లైను మనం డ్రా చేసిన లైను రెండు ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యూ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి 60 కౌంట్ చేసుకోవాలన్నమాట. 50, 60 ఇది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాం. కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది క్యూఎక్స్ అనే రే. నెక్స్ట్ పీక్యూ అంతే. క్యూపీ అన్న పీక్యూ అన్న ఒకటే. 5.5 centimeters. ఇది కూడా 5.5 centimeters రేడియస్ తీసుకుని క్యూపీ అన్నారు. అంటే క్యూని సెంటర్గా చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసినటువంటి రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ రే యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అవుతుంది. జాయిన్ పి కామా ఆర్. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత పిఆర్ ఎంత ఉందో కూడా మెజర్ చేయమన్నారు. మెజర్ ఆర్పి. ఆర్పి ఎంత ఉందో చూడండి. ఇది కూడా ఎగ్జాక్ట్గా 5.5 centimeters ఉంది. అలాగే పీక్యూ మనం డ్రా చేసింది 5.5 centimeters రేడియస్ తీసుకుని డ్రా చేసాము. 3 sides ఈక్వల్ కాబట్టి పీక్యూఆర్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ క్యూఆర్ ఆఫ్ లెంగ్త్ 5.5 centimeters. థర్డ్ స్టెప్, డ్రా ఏ రే క్యూఎక్స్ మేకింగ్ an angle 60 degrees with QR. Draw an arc of radius 5.5 centimeters from Q which cuts QX ray at P. Next step, join P comma R to get required triangle PQR. అయితే PRని మెజర్ చేస్తే 5.5 centimeters వచ్చింది. సో ట్రయాంగిల్ PQR ఈజ్ an equilateral triangle. నెక్స్ట్ 5th ప్రాబ్లంలో ఉన్నవన్నీ కూడా మనం ఈ 5 exercisesలో ఏవైతే నేర్చుకున్నామో అవే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. చూడండి, 3 sides ఇచ్చి ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాము. 2 sides ఒక యాంగిల్ ఇస్తే ఎలా డ్రా చేయాలో సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ 2 angles ఒక సైడ్ ఇస్తే ఎలా డ్రా చేయాలి అనేది థర్డ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇది కూడా అంతే, 2 sides ఒక యాంగిల్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్ అన్నమాట. నెక్స్ట్ 2 sides ఒక యాంగిల్, ఇది కూడా సెకండ్ ఎక్సర్సైజ్. దట్టు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 4th ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ 3 sides ఈక్వల్ అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం 3 sides ఈక్వల్ అనేది. నెక్స్ట్ ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్, 2 sides ఈక్వల్ ఒక యాంగిల్. 2 sides ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు డ్రా చేయడం అనేది సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. సో ఆల్రెడీ మనం ఈ టైప్స్ ఆఫ్ అన్ని ట్రయాంగిల్స్ అన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఇవి మీరు గీయడానికి డ్రా చేయడానికి ట్రై చేయండి.